హలో ఎవ్రీవన్. ప్రెగ్నెంట్‌గా ఉన్నామని, ఇంటి పనులున్నాయని జెప్పేసి ప్యాషన్‌ని పక్కన పెట్టలేము గదా! సో, ఒక అడుగు ముందుకేసి ఈరోజైతే నేను మీకోసం ఒక న్యాచురల్ హెయిర్ ప్యాక్‌ని అయితే తీసుకొనొచ్చాను. ఈ వీడియో చూసి ఒక్క పర్సన్ అయినా గానీ ఈ హెయిర్ ప్యాక్ హెయిర్‌కి అప్లై జేసి రిజల్ట్ వచ్చింది అని జెప్పేసి హ్యాపీగా ఖుషి అయితే నాకు అదే చాలు. అంతకంటే ఇంకేం వద్దు. నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను అంటే మీ లవ్ అండ్ సపోర్టే కారణం. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీకు మంచి కంటెంట్ అయితే ఇస్తాను. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే నేను ఒక 10 మందార పూలు తీసుకున్నాను. ఒక 10 మందార ఆకులు కూడా తీసుకున్నాను. అండ్ పూలకి తొడుమలు తీసి వాటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఆకులు యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ అంతా మెంతులు నానబెట్టుకోవాలన్నమాట. సో అది ఒక 2 to 3 అవర్స్ ముందు నానబెట్టుకున్నా సరిపోయిద్ది, 1 day బిఫోర్ కన్నా. అలాగే గుప్పడి కరివేపాకు ఆకులు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ ప్యాక్ని వీక్లీ వన్స్ అప్లై చేసుకోవడం వల్ల కుదుళ్ళని స్ట్రాంగ్గా చేసి హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. అండ్ ఇందులోని యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ స్కల్ప్ మీద ఉన్న ర్యాషెస్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని పెంచుతుంది. అలాగే డాండ్రఫ్ని ఏదైనా ఉన్నా కానీ రిమూవ్ చేస్తుంది. ఇక కరివేపాకు ఆకులు అండ్ మెంతులు హెయిర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. మందార పువ్వులు అయితే హెయిర్ని మంచిగా థిక్ అండ్ స్ట్రాంగ్గా చేస్తుంది. ఫుల్ షైనింగ్గా ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ చేయండి. అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం మిక్సీ పట్టుకొని మంచి పేస్ట్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి మంచిగా స్కల్ప్కి అప్లై చేసుకోవడమే. వీడియోలో నా హస్బెండ్కి అప్లై చేస్తున్నాను. సో బెటర్ రిజల్ట్ అనేది మీరే చూసేయండి. వీడియో ఎండ్లో అనేది మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ మర్దన చేసుకున్న తర్వాత ప్యాక్ని ఒక 1 hour ఉంచుకొని వాష్ చేసుకోవాలి. షాంపూతో కాదు, నార్మల్గా రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.